హలో గైస్, ఈ వీడియోలో మనం C++ స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీలో ఉన్న మ్యాప్స్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేయబోతున్నాం. మ్యాప్స్ జనరల్ గా 2 టైప్స్, ఆర్డర్డ్ మ్యాప్, అన్ఆర్డర్డ్ మ్యాప్. మ్యాప్స్ ని మన కోడ్ లో యూస్ చేసుకోవడం కోసం ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ని యూస్ చేస్తాం. మ్యాప్ కున్న కీ ఫీచర్ ఏంటి అంటే ఇది డేటాని కీ వాల్యూ పేర్స్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటుంది. మ్యాప్ ని డిక్లేర్ చేసేటప్పుడు కీ యొక్క డేటా టైప్ అండ్ దాని యొక్క వాల్యూ డేటా టైప్ ని ఈ విధంగా మెన్షన్ చేస్తాం. బై డిఫాల్ట్ ఆర్డర్డ్ మ్యాప్స్ కీ వాల్యూని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ లో డేటాని సార్ట్ చేస్తుంది. ఒకవేళ అదే డేటా కనుక మనకి డిసెండింగ్ ఆర్డర్ లో కావాల్సి వస్తే ఈ సింటాక్స్ ని యూస్ చేస్తాం. మ్యాప్ లోకి వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇన్సర్ట్ మెథడ్, ఇంకొకటి ఆపరేటర్ మెథడ్. ఇన్సర్ట్ ఫంక్షన్ యూస్ చేసి పేర్స్ ఫామ్ చేసి డేటాని ఇన్సర్ట్ చేస్తాం, లేకపోతే మేక్ పేర్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ యూస్ చేసుకుని డేటాని ఇన్సర్ట్ చేస్తాం. అదే ఆపరేటర్ మెథడ్ లో ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ ఫంక్షన్ కి ఆపరేటర్ మెథడ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఆపరేటర్ మెథడ్ యూస్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వాల్యూస్ ని అప్డేట్ చేసుకోవచ్చు, కానీ ఇన్సర్ట్ మెథడ్ లో న్యూ వాల్యూస్ మాత్రమే క్రియేట్ చేయగలం. మ్యాప్ లో పర్టికులర్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయడం కోసం ఫైండ్ మెథడ్ లేదా కౌంట్ మెథడ్ ని యూస్ చేస్తాం. ఫైండ్ మెథడ్ పర్టికులర్ ఎలిమెంట్ కి పాయింట్ చేస్తున్న ఇటరేటర్ ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ ఎగ్జాంపుల్ లో ఇటరేటర్ మ్యాప్ యొక్క ఎండ్ కి ఈక్వల్ కాదు కాబట్టి ఫౌండ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ కౌంట్ ఫంక్షన్ ఓన్లీ బూల్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది, ఏదర్ 1 or 0. ఇది ఎలిమెంట్ యొక్క ఎగ్జిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ ఎగ్జాంపుల్ లో కౌంట్ ఆఫ్ 2 అంటే ఎగ్జిస్ట్ అయింది కాబట్టి కీ 2 ఎగ్జిస్ట్ అనే లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్స్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.